హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ తిరుపతి. ఈ రోజు అయితే బెస్ట్ పొరాటా స్పాట్ అయితే చూపిపోతున్నాను మీకు. ఈరోజు ఇక్కడైతే పొరాటా చాలా బాగుంటుందంట, అలాగే పొరాటాలోకి ఇచ్చే కర్రీ కూడా ఎక్సలెంట్ ఉంటుందని అయితే విన్నాను. సో ఇంకా పొరాటా టేస్ట్ చూసేద్దాము, అలాగే ఏమేమి ఉంటాయో ప్రైజెస్ ఎలానో మొత్తం డీటెయిలింగ్గా తెలుసుకునేద్దాం. లొకేషన్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అలాగే ఓనర్స్ చేత కూడా ఖచ్చితంగా చెప్పిస్తాను. ఇక్కడైతే పరాటా అనే కాదు చాలా ఉంటాయి, అంటే టిఫిన్ ఐటమ్స్ అయితే ప్రతి ఒక్కటైతే ఉంటదన్నమాట. ఇడ్లీ ఇంకా సాంబార్ వడైతే ఇక్కడ ఇంకొక ఫేమస్ ఐటమ్ అని అయితే చెప్తా నేను. వడ సైజ్ చూసినట్టయితే చాలా పెద్దదిగా ఉంది, ఒక 2 తింటే చాలు ఫుల్ అయిపోతుంది, అంత పెద్దవిగా ఉన్నాయి వడలు అయితే. ఈ వడతో పాటు సాంబార్ ఉంటుంది, చాలా బాగుంటుంది. నేనైతే ట్రై చేశాను, ఎక్సలెంట్ అనిపించింది టేస్ట్ అయితే నాకు. ఎగ్ దోశ కూడా టేస్ట్ బాగుంటుందంట, నేను రివ్యూ అయితే అడిగాను, బాగుంటుంది ఇక్కడ ఎగ్ దోశ అని అయితే చెప్పారు. మీరు వెళ్తే ఖచ్చితంగా ఎగ్ దోశ కూడా ట్రై చేయండి.
అన్న ఇక్కడ ఏమేమి ఉంటాయి అన్న? చపాతీ, పొరోటా, ఇడ్లీ, దోశ. మార్నింగ్ కూడా ఉంటుందా, పొగులు కూడా ఉంటుందా? మార్నింగ్ కూడా ఉంటుంది. రేట్లు ఎలా అన్న? ప్లెయిన్ దోశ వచ్చి 25, మసాలా వచ్చి 40, ఎగ్ దోశ వచ్చి 40, చపాతీ పొరోటా 40. 40యా? ఇడ్లీ అయితే ఎంత అన్న? ఇడ్లీ 4 ఇడ్లీ 40. 4 ఇడ్లీ 40. సాంబార్ వడ ఉంది, అదెంత అన్న రేటు? సాంబార్ వడ 20 రూపీస్. 20 రూపీస్. ఫేమస్ ఏందన్న ఇక్కడ? ఇక్కడ పొరోటా చపాతీ ఫేమస్. పొరాటా చపాతీ ఫేమసా? ఓకే. అడ్రస్ ఏమొస్తుందండి ఇది? ఇది పద్మావతిపురం. పద్మావతిపురం శ్రీనివాస్ కళ్యాణ మండపం పక్కన. శ్రీనివాస్ కళ్యాణ మండపంకి పక్కన ఉంటుంది. బాలాజీ ఫాస్ట్ ఫుడ్. సో ఇప్పుడైతే ఇక్కడ ఫేమస్ అయిన పొరాటా అయితే తీసుకున్నాను. పొరాటా టేస్ట్ అయితే చూద్దాం ఎలా ఉంటుందో. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందంట. సో మనం అయితే చూసేద్దాము ఎలా ఉంటుందని చెప్పి. చాలా సాఫ్ట్గా ఉంది. ప్లెయిన్ దోశ పెట్టు. టేస్ట్ అయితే ఎక్సలెంట్ ఉంది, చాలా బాగుంది. డిఫరెంట్ టేస్ట్. రొటీన్గా అయితే అస్సలు లేదనమాట పొరాటా అయితే. డిఫరెంట్ టేస్ట్ అయితే ఎక్సలెంట్ ఉంది. మీరు ఎప్పుడైనా ఇక్కడికి వస్తే అస్సలు మిస్ అవద్దు. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. ఓకే అన్న, ఈ వీడియో యూట్యూబ్ లో పెట్టుకోవచ్చా? ఓకే, పెట్టుకోవచ్చు. ఓకే అన్న, థ్యాంక్ యూ.